నక్క కుందేలు కథ. ఒకప్పుడు ఒక అడవిలో కుందేలు, నక్కలు కలిసి జీవించేవి. కుందేలు చాలా చురుకైనది, తెలివైనది. నక్క మాత్రం దురాశపడి ఎప్పుడూ ఇతర జంతువులను మోసం చేసి తినాలనుకునేది. ఒకరోజు నక్క కుందేలును చూసి, ఇది చిన్నది, సులభంగా దొరుకుతుంది అని అనుకుంది. నక్క కుందేలుతో మృదువుగా మాట్లాడుతూ, స్నేహితుడా, ఈ అడవిలో కొత్త పండ్ల చెట్టు వచ్చింది. అక్కడ రుచికరమైన పండ్లు ఉన్నాయి. మనమిద్దరం కలిసి వెళ్ళి తింటే బాగుంటుంది అని చెప్పింది. కుందేలుకు నక్క మీద నమ్మకం రాలేదు, కానీ తన తెలివి ఉపయోగించాలని అనుకుంది. అప్పుడు కుందేలు, బాగుంది స్నేహితుడా, ముందుగా నువ్వు రుచి చూడు, నీకు నచ్చితే నేను కూడా వస్తాను అంది. నక్కకు పసికడుపు, ఆతృత ఎక్కువ. మొదట వెంటనే పరిగెత్తుకుంటూ ఆ చెట్టు వద్దకు వెళ్ళింది. కానీ అక్కడ వేటగాడు పెట్టిన వలలో నక్క చిక్కుకుంది. ఎంతగా ప్రయత్నించినా బయటపడలేకపోయింది. అది చూసి కుందేలు నవ్వుతూ, నక్క సోదరా, దురాశ, మోసం ఎప్పుడూ కీడే చేస్తాయి. నీకు నన్ను మోసం చేయాలనిపించకపోతే ఇప్పుడు ఇలా ఇబ్బందులు పడాల్సి ఉండేది కాదు అంది. వేటగాడు వచ్చి నక్కను పట్టుకొని తీసుకెళ్ళాడు. ఆ రోజు నుండి కుందేలు మరింత జాగ్రత్తగా, తెలివిగా జీవించింది. అడవిలోని ఇతర జంతువులు కూడా నక్కలపై నమ్మకం పెట్టుకోవద్దని తెలుసుకున్నారు. దురాశ, మోసం చివరికి మనకే నష్టం తెస్తాయి. తెలివితో జాగ్రత్తగా ఉంటేనే మనం సురక్షితంగా జీవించగలుగుతాము.